నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్కూటర్ డిక్కీలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తుని అరెస్ట్, 3.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం. వివాహానికి వెళ్లి అదృశ్యమైన కుటుంబం, ఆందోళనతో పోలీసులను ఆశ్రయించిన బంధువులు. మాయం వెనుక మిస్టరీ ఛేదిస్తామన్న సిఐ ప్రసాదరావు. ఘనంగా ధరిత్రి దినోత్సవం. స్వరాజ్ మైదానాన్ని శుభ్రపరిచిన మున్సిపల్ సిబ్బంది. కార్పొరేషన్లో సోషల్ సర్వీస్ వింగ్ ఏర్పాటు చేశామన్న కమిషనర్ రవిబాబు. స్కూటర్ డిక్కీ చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల రూపాయల నగదు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలో నివాసం ఏర్పరచుకుని చిరు వ్యాపారాలు చేస్తూ ఈ తరహా స్కూటర్ డిక్కీ చోరీలకు పాల్పడుతుంటాడని డీసీపీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. దాంట్లో క్లియర్గా మనం ఎవరు ఎలా చేశారు, ఎవరి రోల్ ఏంటనేది తెలిసింది. దాంతో కొంతవరకు మనం ఫోటోగ్రాఫ్ చూసి ఎవరు అఫెండ్ చేశారని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అఫెండర్ యొక్క మూమెంట్ వాచ్ చేసినప్పుడు ఇందులో ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంజా గోపి అలియాస్ సుబ్బారావు, ఇతను ఏంటంటే తమిళనాడు సంబంధించిన వెల్లివాకం అక్కడ నేటివ్. ఇతని యొక్క అసోసియేట్స్ అయిన ఓజి కుప్పం మరియు బిట్రగుట్ట ఏరియాలో కొంతమంది 5 అసోసియేట్తో కలిసి ఈ అఫెన్స్ మనం ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ కుంజా గోపి మీద మన ఇన్ఫర్మేషన్ పెట్టి అతను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతని పొజిషన్ నుంచి మనము 3 lakhs and odd క్యాష్, అలాగనే వీళ్ళు అఫెన్స్కి యూజ్ చేసిన 2 మోటార్ సైకిల్ కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకున్నాము. ఇతను ఇచ్చిన సమాచారం. ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అదృశ్యం కావడం స్థానికంగా సంచలనం కలిగించింది. పెళ్లికని వెళ్లిన వారు 5 రోజులు గడిచినా జాడలేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాదరావు గారు తెలిపారు. చీటినగర్ పిళ్ల కనకయ్య వీధిలో కడియం లోక సత్యనారాయణ, ఉషారాణి కుటుంబం నివాసముంటోంది. వీరికి వీర మౌనిక, చరితశ్రీ సంతానం. సత్యనారాయణ నగరంలోని ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తుంటాడు. స్థానికంగా 3 వీధులకు అవతల అత్త సీతామహాలక్ష్మమ్మ కుటుంబం నివాసముంటోంది. 17వ తేదీ మధ్యాహ్నం 1 గంట సమయంలో వీరంతా ఇంటి నుంచి బయలుదేరారు. అత్తవారి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా ఆమె ఎక్కడకు అని ప్రశ్నించింది. స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నామని సత్యనారాయణ చెప్పాడు. తర్వాత నుంచి వారి జాడ తెలియలేదు. సీతామహాలక్ష్మమ్మ కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా తలుపుకు తాళం వేసి ఉంది. అల్లుడికి ఫోన్ చేయగా సమాధానం లేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీతామహాలక్ష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాదరావు తెలిపారు. ఒక బంగారపు ఆభరణాలు తయారు చేసే వర్తక కార్మికుడు, అతను తన భార్య, తన 2 ఆడపిల్లలు, 1 సంవత్సరం బేబీతో సహా పెళ్లికి వెళుతున్నానని చెప్పి గత 5 రోజుల క్రితం ఇంటి పక్క వాళ్ళకి పెళ్లికి వెళ్తున్నామని చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చారు. 2 రోజులు చూసేసరికి రాకపోవడం, అతని ఫోన్, అతని భార్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతని తల్లి, తమ్ముడు, అతని అత్తగారు ముగ్గురికి కూడా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టాం. విచారణలో భాగంగా ఇల్లు తెరిచి చూస్తే ఇంట్లో సామాన్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సామాన్లతో సహా వెళ్ళుంటే ఎక్కడైనా మకం మార్చడానికి వెళ్ళాడని అనుకునేవాళ్ళం. అట్లా కాకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటే ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోట్ అటువంటిది లేదు. అట్లాగే అతనికి ఏ విధమైన అప్పులు ఉన్నట్లు కానీ, అప్పులు వాళ్ళు వచ్చి మాకప్పు ఇవ్వాలని చెప్పి కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఏ పరిస్థితులు ఇతని కుటుంబంతో సహా వెళ్ళిపోవడానికి దారి తీసినాయో ఆ వివరాలన్నీ సేకరించడానికి దర్యాప్తు చేపట్టారు. సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలనే వారికి సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న సిటీ ప్రాపర్టీ షో ఆహ్వానం పలుకుతుంది. బెంజ్ సర్కిల్ వద్ద వేదిక కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు సిటీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయనున్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో సమగ్ర సమాచారాన్ని అందించే రీతిలో ఈ ప్రాపర్టీ షోను తీర్చిదిద్దుతున్నామని నిర్వాహకులు తెలిపారు. వర్తక వాణిజ్య రంగాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరంలో సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న వారికి సిటీ ఛానల్ ఆహ్వానం పలుకుతోంది.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో బెంజ్ సర్కిల్ సమీపాన ఉన్న వేదిక కళ్యాణ మండపంలో సిటీ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయనున్నారు. సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న సిటీ ప్రాపర్టీ షో నగరవాసులకు ఒక అద్భుత అవకాశం కాగలదని నిర్వాహకులు అంటున్నారు. రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు, బ్యాంకర్లు మరియు ఇంటీరియర్లకు అంతా ఒకే చోట అందుబాటులో స్టాల్స్ను ఏర్పాటు చేసి సమగ్ర సమాచారాన్ని ఈ ప్రాపర్టీ షో ద్వారా అందిస్తారు. ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనడానికి ఆసక్తిగల బిల్డర్లు, రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్లు మరియు ఇంటీరియర్లు తమ స్టాల్స్ను బుక్ చేసుకునేందుకు 9248124444 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవలసిందని నిర్వాహకులు కోరుతున్నారు. విజిటిఎం వుడా సైతం సందర్శకులకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాపర్టీ షోకి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలియజేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ సోషల్ సర్వీస్ వింగ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ని శుభ్రపరిచారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించేందుకు సోషల్ సర్వీస్ వింగ్ని ఏర్పాటు చేశామని కమిషనర్ రవిబాబు పేర్కొన్నారు. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ సోషల్ సర్వీస్ వింగ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను శుభ్రపరిచింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రవిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారం అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ వింగ్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సర్వీస్ వింగ్కి పలు సేవా కార్యక్రమాలను వినియోగిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కలిగిస్తారని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో ఈ విద్యార్థుల్ని పంపించి అక్కడ ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామాల్లో మరి ఈ చెత్తని ఏ విధంగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారో అది సరైనటువంటి సౌకర్యాలు లేవు అక్కడ. సో ఆ విషయాన్ని కూడా అవగాహన పెంచడం కోసం ఈ సోషల్ సర్వీస్ వింగ్ని ముఖ్యంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇది కంటిన్యూస్గా వీళ్ళు మంత్లీ యాక్టివిటీస్ చేసుకుంటారు. సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే స్వీపింగ్లో కానివ్వండి, ఇంకేదైనా కొన్ని ప్రాంగణాలు ముఖ్యంగా అందరూ ఉపయోగించుకున్నటువంటి పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ స్వరాజ్య మైదానంలో ఈ సోషల్ సర్వీస్ వింగ్ కొంత క్లీనింగ్ టేకప్ చేయడానికి ఇవాళ చేశాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.